హాయ్, వెల్కమ్ టు పల్లెటూరు వాయిస్ యూట్యూబ్ ఛానల్. పచ్చని వనంలో పరుగులు తీసే జింకలు నేడు తలదాచుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. వనంలో ఆనందంగా జీవించాల్సిన బంగారు లేడీలు ఇప్పుడు ఆరుబయల్లో ఎండు పొలాల్లో పరుగులు తీస్తున్నాయి. వనాల్లో హరితాన్ని హరించడం కారణంగా వన్యప్రాణులు జనంలోకి భయంగా అడుగులు లేస్తున్నాయి. పొద్దున్నే పొగమంచు చాటున మెరిసే నీటి బిందువుల్లా ఎండి గడ్డి చాటున కాలం గడిపేస్తున్నాయి. ఈ అందమైన జింకలు ప్రకృతికి వరం. మృదువైన స్వభావం, అప్రమత్తత కలిగి స్వచ్ఛమైన జీవనానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. మానవులకు జింకలు శత్రువులు కావు, నేస్తాలే. ఇద్దరూ ప్రకృతిలో భాగాలే. అడవులు తగ్గిపోతే జింకలు గ్రామాల్లోకి రావడం సహజం. మనుషుల మమేకం కోసం వచ్చిన వాటిని తరమేయడం బాధాకరం. వాటి నివాసాలను కాపాడటం మన బాధ్యత. ప్రజలు జింకల పట్ల ప్రేమ, కరుణ చూపాలి. వాటి మనుగడకు చెట్లు నాటడం, నీటి వనరులను రక్షించడం చేయాలి. జింకలతో మమేకం అంటే వాటిని గౌరవించడం, ప్రకృతిని సంరక్షించడం. ప్రకృతిని కాపాడితే జీవజాలం సురక్షితమవుతుంది. జీవజాలం సురక్షితమైతే మన భవిష్యత్తు కూడా పదిలమవుతుంది. సున్నితమైన హృదయం, మృదువైన చూపులు కలిగిన జింకలు ప్రకృతిలో వాటికి వాటే సాటి. వేగమే వాటి బలం, అప్రమత్తతే వాటి గుణం. ప్రమాదం వచ్చినా కోల్పోవు వాటి ధైర్యం. ఎవరికీ హాని చేయని స్వభావం, అడవికి అందమైన ఆభరణం. గాలిలా పరిగెత్తే అందమైన రూపం. వనానికి జీవం, ప్రకృతికి స్వరం. జింకలు ఉంటే వనం సంతోషమయం. వాటిని కాపాడటం మన కర్తవ్యం. జింకలే కాదు, నెమళ్ళు కూడా వనం విడిచి జనంలోకి వచ్చేస్తున్నాయి. గతంలో నెమళ్లను చూడాలంటే వనానికో జంతు ప్రదర్శనశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా జనంతో మమేకమవుతున్నాయి. పంట పొలాల్లో గుంపులుగా తిరిగేస్తున్నాయి. వాన చినుకు పడగానే నాట్యం చేసే నెమళ్ళు పంట పొలాల్లో తమ అందాలను ప్రదర్శిస్తున్నాయి. ఆకాశం మబ్బులైతే ఆనందం, గీతం ప్రకృతితో కలిసి మధుర నాట్యం చేస్తాయి. ఈ దృశ్యం చూసే ప్రతి మనసుకి సంతోషాల జల్లుని కురిపిస్తున్నాయి. శాంతి, సౌందర్యం సందేశాలతో మన దేశానికి గర్వంగా నిలుస్తున్నాయి. ప్రకృతికి ఆభరణంలా నిలిచే నెమళ్లను కాపాడుకుందాం, పర్యావరణాన్ని పెంపొందించుకుందాం. జింకలు మహోన్నత శక్తి కలిగిన పవిత్రమైన జంతువులు. అందుకే అప్పట్లో మహర్షులు, మునులు జింక చర్మంపై కూర్చొని తపస్సు చేసేవారు. ఒకప్పుడు పచ్చని అడవుల్లో వన్యప్రాణులు ఎంతో అందంగా జీవించేవి. కానీ కాలక్రమేణా అడవిలో అలజడిని సృష్టిస్తున్నారు. దాంతో వన్యప్రాణులకు ఆహారం, నీరు దొరకక వనం నుంచి జనంలోకి వచ్చేస్తున్నారు. ఇలా వచ్చిన వన్యప్రాణులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాయి. పచ్చిక బయళ్లకు నిప్పు పెడుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నాయి. హృదయ విదారకరమైన దృశ్యాలు మన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వన్యప్రాణులకు రక్షణగా నిలబడాల్సి ఉంది.